నమస్తే. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా మంత్రి పదవి నేను ఎక్కడ కూడా నేను ఎవరిని అడగను, నేనొక ఫైటర్ని అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని మాత్రం మరోసారి గుర్తు చేయడం జరిగింది. అధికారంలోకి వస్తే 6గురిని మంత్రులు చేస్తామని చెప్పేసి ఇప్పటికే 5గురికి మంత్రి పదవులు ఇచ్చింది, ఒక్కరిని మాత్రం వదిలేసిందని చెప్పిండు. అంటే ఒకసారి గుర్తు చేసింది అన్నట్టు, ఆ ఒక్కరిని నేనే అని. చాలా రోజులుగా కొట్లాట అవుతుంది. ఒక పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా ఆయన కొన్నిసార్లు పరోక్షంగా విమర్శలు చేసినటువంటి దాఖలు కూడా మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. మంత్రి పదవుల విషయంలో నాకెందుకు మంత్రి పదవి ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా నిలదీసినటువంటి సందర్భం కూడా కనబడుతుంది. మరి కాంగ్రెస్ పార్టీలో మరి ఒక ఇంట్లోకి వెళ్ళి ఒకరికే మంత్రి పదవి అంటే, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటే వెంకటరెడ్డి యొక్క పదవిని కాంగ్రెస్ పార్టీ పీకేయాలి. ఆ ప్లేస్లో రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి సందర్భంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి సాధ్యమేనా, మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశం ఉంటుందా అంటే, కాంగ్రెస్ పార్టీలో కొన్నిసార్లు కాదు, చాలా సందర్భాల్లో ఇచ్చినటువంటి మాటకి పెద్దగా కట్టుబడి ఉండేటువంటి అవకాశం ఉండదు. అంతర్గత కుమ్మలాటలు ఎక్కువనే ఉంటాయి. సో అన్నటువంటి మాటకు కూడా పెద్దగా అదేం లెక్కేమి ఉండదు. ఎందుకంటే అట్లా అంటే 2 సీట్లు పొందినటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. చాలామంది కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీలో మద్దతు తెలిపేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆధిపత్యం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో రెడ్డియే ఉంటుంది. కాబట్టి రెడ్డిలో ఆటోమేటిక్గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. దాంట్లో జగ్గారెడ్డి కూడా నిన్న ఒక డిమాండ్ చేస్తున్నాడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని. మరి మీ అధిష్టానం ఏమని చెప్పింది? మీరు పెట్టుకున్నటువంటిదే కదా ఆ నిబంధన అంతా, మంత్రి పదవులు ఒక ఇంట్లో 2 కాదని. మరి జగ్గారెడ్డి ఎట్లా మాట్లాడుతున్నాడు 2 మంత్రి పదవులు ఇవ్వాలని? అంటే జగ్గారెడ్డి ఇంట్లో కూడా ఉన్నాయి. ఈయనేమో వర్కింగ్ ప్రెసిడెంట్గా జగ్గారెడ్డి ఉన్నాడు. జగ్గారెడ్డి భార్య కూడా వేరే సంబంధించినటువంటి ఆ పదవిలో ఉంది. వాళ్ళ కూతురు కూడా ఒక పదవి ఉన్నది. వాళ్ళ ఇంట్లో కూడా 2-3 పదవులు ఉన్నాయి. వాళ్ళకుంటే పెద్ద ఇబ్బంది ఏమి లేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళ పార్టీ కాబట్టి, పట్టా చేసుకున్నటువంటి పార్టీ కాబట్టి వాళ్ళకి ఏదైనా నడుస్తుంది. మిగతా వాళ్ళకేమో ఇక బీసీలకు ఏమైనా పదవి వచ్చినట్టయితే ఉంటే, ఎస్సీలకు ఏమైనా పదవి వచ్చినట్టయితే ఉంటే వాళ్ళు ఓర్చుకోలేరు అన్నట్టు. అట్లా రాజకీయాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతాయి. కాబట్టి రాజగోపాల్ రెడ్డి నిన్న నేను పదవులు అడుక్కోను, నేను ఒక ఫైటర్ను, జగ్గారెడ్డి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే తప్పేందని చెప్పేసి జగ్గారెడ్డి కూడా ఆయన వెరికేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసిండు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ నిర్ణయానికే కట్టుబడి ఉంటానని వెల్లడి, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని జగ్గారెడ్డి. రాహుల్ గాంధీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానంటే మరి ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటే కదా అక్కడ నడిచేది. రాహుల్ గాంధీ ఇక్కడ రేవంత్ రెడ్డిని వ్యతిరేకించి నీకు మంత్రి పదవి ఇస్తాడని చెప్పేసి అయితే నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ములాఖాత్ అయిపోయిన ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ఇప్పుడు అధిష్టానం కూడా నడుస్తుంది. ఎందుకంటే కేవలం 1-2 రాష్ట్రాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఇప్పుడు ఏదో విధంగా లాక్క రావాలి, ఏదో రకంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇప్పుడు తెలంగాణ ఒకటి మాత్రమే మిగిలిపోయింది. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఇప్పుడు ఇక్కడి నుంచి ఏమన్నా పంపిస్తేనే అక్కడి నుంచి వ్యవహారాలంతా కూడా నడిచేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ సందర్భంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రేవంత్ రెడ్డి యొక్క అనుమతి లేకుండా వస్తుందంటే అది కొంచెం కష్టమే. చూడాలి మరి భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది రాజగోపాల్ రెడ్డి విషయంలో, అధిష్టానం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా. తాను ఎవరిని పదవులు అడుక్కునే రకం కాదని, నేనొక ఫైటర్నని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా అది విప్లవంలా ఉంటుంది. నాడు నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే నన్ను ఓడించడానికి 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడుకు వచ్చిళ్ళు. గతంలో నేను ఎమ్మెల్సీగా పోటీలో ఉన్నప్పుడు కేసీఆర్కు నిద్ర లేకుండా చేసిన. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హైకమాండ్ 6గురికి మంత్రి పదవుల విషయంలో హామీ ఇచ్చిందని, అందులో 5గురికే ఇచ్చి ఒకరికి ఇవ్వలేదని ఆయన గుర్తు చేసిండు. మరి అంటే ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, అలా జూపాలి కృష్ణారావు కానీ, అలాగే తుమ్మల నాగేశ్వరరావు కానీ, వివేక్ కానీ, ఇంకెవరు, మొత్తానికి వాళ్ళకి ఎవరికైతే పార్టీలోకి వీళ్ళందరూ కూడా పార్టీలు మారినటువంటి వాళ్ళంతా బీజేపీలోకి వెళ్ళినటువంటి వాళ్ళే కదా. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కానీ, వివేక్ కానీ, ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళంతా కూడా టీఆర్ఎస్లోకి వెళ్ళి వచ్చిండ్రు, జూపల్లికి ఇట్లా. సో వాళ్ళకి అంతా కూడా అది కట్టబెట్టడం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలాగే జూపల్లి కృష్ణారావు, వివేక్ వీళ్ళంతా కూడా పార్టీలు మారి ఆ లాస్ట్ సెకండ్లో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళకి రాహుల్ గాంధీ హామీ ఇచ్చిండు, రేవంత్ రెడ్డి కూడా హామీ ఇచ్చిండు.
పార్టీలోకి అప్పుడు ఎందుకంటే ఆయన పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నాడు కాబట్టి మరి నన్ను ఒక్కరిని ఎందుకు వదిలేసిళ్ళు అని చెప్పేసి ఒకసారి గుర్తు చేసిండు. ఆయన నిన్న గాంధీ భవన్లో జగ్గారెడ్డితో కలిసి రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యిండు. తుంగతుర్తి నియోజకవర్గంలో మండల అధ్యక్షుల నియామకాల విషయంలో ఎమ్మెల్యే మందుల సామ్యాలపై వచ్చిన ఆరోపణలపై అభిప్రాయాలు సేకరించేందుకు ఏఐసీసీ అబ్జర్వర్గా నియమితులైన జగ్గారెడ్డితో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా మీడియాతో జరిపిన చిట్చాట్లో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల తాను రాహుల్ గాంధీని కలిశానని, అది మంత్రి పదవి కోసం కాదన్నారు. పార్టీకి ఎవరి సేవలను ఉపయోగించుకోవాలో అలా వాడుకోవచ్చని చెప్పడానికే నేను కలిశారని చెప్పారు. పార్టీ ప్రభుత్వంలో కీలక కేటాయింపులపై రాహుల్ గాంధీ నిర్ణయానికే కట్టుబడి ఉంటానని స్పష్టం చేయడం జరిగింది. హైకమాండ్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని జగ్గారెడ్డి సూచిస్తున్నాడు. హైకమాండ్ ఇచ్చిన మాట ప్రకారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని జగ్గారెడ్డి కోరారు. ఈ సమావేశంలో తుంగతుర్తి అంశం ప్రధాన ఎజెండా కాదని రాష్ట్ర రాజకీయాలపై చర్చించామని తెలిపారు. స్థానిక వ్యవహారాల్లో తాను జోక్యం చేసుకోలేనని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక కాంగ్రెస్ నాయకులే ఆ సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పేసి సూచించాలని జగ్గారెడ్డి ఆయన తెలపడం జరిగింది. సో ఇది నిన్న జరిగినటువంటి సమావేశం. ఒక పక్కనేమో తుంగతుర్తిలో పంచాయతీ అయితే ఉంది. మందుల సామ్యాలు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి పదవులు ఇస్తున్నాడు. సో పార్టీని మోసినటువంటి వాళ్ళని పక్కన పెడుతున్నాడు, పైసలకి పదవులు అమ్ముకుంటున్నాడు అని చెప్పేసి పెద్ద ఎత్తున మొన్న గాంధీ భవన్కి తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలామంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చింది. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఎంపీ చామల కిరణ్ రెడ్డి అనేది కొంత వార్తలు వినిపించినాయి. ఎందుకంటే తుంగతుర్తిలో ఏమైనా మళ్ళీ నియోజకవర్గాల పెంపు లేకపోతే రిజర్వేషన్ మారితే ఆ తుంగతుర్తి నియోజకవర్గం పైన కిరణ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో కిరణ్ కుమార్ రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు. వాళ్ళందరినీ ఎగేసి తోలి గాంధీ భవన్లో అల్లరి చేయడానికి కారణం చామల కిరణ్ రెడ్డి అనేది ఒక వాదన ఉన్నది. సరే ఏదేమైనా కానీ అసలు నిజంగా ఏంటిది, దానిపైన అసలు పంపించినటువంటి వాళ్ళు ఎవరు, ఇక్కడ దానికి రావడానికి కారణం ఎవరు, అక్కడ కొట్లాటకు కారణం ఎవరు అన్నటువంటి దానిపైన నిన్న కొంత సమావేశాలు, అంతేకాకుండా లోపల తుంగతుర్తికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వివరాలను కూడా సేకరించారు. ఇదే సందర్భంలో నేను ఒక మీటింగ్ అయినటువంటి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆయన మునుగోడు ఎమ్మెల్యే కాబట్టి ఆయన కూడా అక్కడ రమ్మని చెప్పారు. సో మొత్తానికి మంత్రి పదవులపైన దీనిపైన అన్నిటిపైన కూడా డిస్కషన్ జరిగినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరి ఆయనైతే రాహుల్ గాంధీ నిర్ణయానికే నేను కట్టుబడి ఉంటానని చెప్పేసి అంటాడు. అంటే రాహుల్ గాంధీ నిర్ణయానికంటే రేవంత్ రెడ్డి నిర్ణయానికి నేను కట్టుబడి ఉన్నానని ఆయన పరోక్షంగా చెప్పినటువంటి చెప్పింది. ఇంకా 2 నెలల కాలం పాటే ఉన్నది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాల దగ్గరకు వచ్చింది. మరి ఇంకా 2 సంవత్సరాలు ఉంది. మంత్రులు కూడా ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి లేడు, హోంశాఖ మంత్రి లేడు, మిగతా కొన్ని శాఖలు ఖాళీగా ఉన్నాయి. అది ఆ బేసిక్లో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆయా సంబంధించినటువంటి కుల సమీకరణాలని, అలాగే అక్కడ ఉన్నటువంటి జిల్లాల సమీకరణాలని, అలాగే మరో పక్కన సీనియర్లకి అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎట్లా భర్తీ చేస్తారని చూడాలి. మరి ఈ యొక్క క్యాబినెట్కు సంబంధించినటువంటి రేవంత్ క్యాబినెట్లో కొత్తగా ఎవరెవరికి అవకాశాలు ఉంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇస్తారా, లేకపోయినట్టు ఇవ్వనట్టయితే ఆయన యొక్క దారి ఎటువైపు ఉంటుందనేది మనం చూడాలి. చూస్తున్నాం మన తొలి వెలుగు.